హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాళ వీడియోలో మనం బ్రెడ్తో ఒక అదిరిపోయే కొత్త స్నాక్స్ చేసుకోవచ్చు. పిల్లల ఆకలి అన్నప్పుడు కానీ లేదంటే ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఇలా చేసి చూడండి. ముందుగా దీనికోసం నేను 1 కప్పు వరకు అటుకులు తీసుకుంటున్నాను. ఇప్పుడు శుభ్రంగా దీన్ని ఒక 2-3 సార్లు బాగా క్లీన్ చేసేసుకోండి. మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత నీళ్ళన్నీ వంపేసుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ అటుకుల్లో నీళ్లు వేయకుండానే నానబెట్టుకోవాలి. అటుకులు నానేలోపు 2 ఉల్లిపాయలు తీసుకోండి. వాటిని సన్నగా మనం పకోడీకి ఎలా కట్ చేసుకుంటామో అలాగా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. వాటిని బౌల్లో వేసుకోండి. వేరొక బౌల్ తీసుకొని ఆ బౌల్లో మనం ఉల్లిపాయలను కట్ చేసుకుని వేసేసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని సన్నగా అయ్యేలాగా గట్టిగా చేతితో ప్రెస్ చేసుకున్నట్లయితే మనకి స్ప్రింగ్ లాగా అయిపోవాలి. ఇలా మొత్తం అన్నీ కూడా ఉల్లిపాయలన్నీ కూడా ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం పచ్చిమిరపకాయలు 4 తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ దీనిలో మనం 1 టేబుల్ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. ఒకవేళ చిల్లీ ఫ్లేక్స్ లేదు అనుకున్నారనుకోండి, ఈ ప్లేస్లో కారమైనా వేసుకోవచ్చు, లేదంటే ఎండుమిరపకాయలు 4 తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు. చాట్ మసాలా 1 స్పూన్ వరకు వేసుకోండి. జీలకర్ర పౌడర్ 1 స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు పసుపు 1/2 స్పూన్ వేసుకోండి. నెక్స్ట్ మనం దీనిలో రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోండి. ఇలా 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకున్నట్లయితే ఉల్లిపాయల్లో నుంచి మనకి కొంచెం నీరులాగా వస్తుంది, ఉప్పు వేసుకున్నాం కాబట్టి. మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత అటుకులను ఆల్రెడీ నానబెట్టి ఉంచుకున్నాం కదా, మెత్తగా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి, మెత్తగా అయిపోయాయి కదా. ఇప్పుడు ఈ అటుకుల్ని మనం ఈ ఉల్లిపాయ దానిలో వేసేసుకోవాలి. అటుకులు మొత్తం వేసుకున్న తర్వాత దీనిలో కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోండి. నెక్స్ట్ దీనిలో మనం ఒక నిమ్మకాయని తీసుకోవాలి. నిమ్మకాయని తీసుకొని 1 ముక్క వరకు మనం దాని రసాన్ని వేసుకోవాలి. ఫుల్గా మనకి నిమ్మకాయ అంత అవసరం లేదు, అరముక్క అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా మనం అటుకుల్లో నుంచి మనకి వాటర్ ఉంటుంది, ఇంకా మన ఉల్లిపాయలో నుంచి నీరు ఉంటుంది కాబట్టి నిమ్మకాయ రసం కూడా వేసుకున్నాం. నీళ్ళు అసలు యాడ్ చేయకుండానే మనకి చేతికి ఇలాగా బాల్లాగా అయిపోవాలి. ఇలా మొత్తం అలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకోండి. ఎన్ని స్నాక్స్ కావాలనుకుంటే అన్ని బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి. ఇక్కడ నేను 4 తీసుకుంటున్నాను. దాని చుట్టూ ఉన్న ఎడ్జులన్నీ కూడా కట్ చేసేసుకోవాలి. ఎడ్జులు ఉంచుకున్నట్లయితే కనుక మనకి స్నాక్స్ చేసేటప్పుడు అడ్డుగా ఉంటాయి కాబట్టి ఓన్లీ మనం లోపల వరకే తీసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ వేరొక బౌల్ తీసుకొని దానిలో 1/2 కప్పు వరకు కార్న్ఫ్లవర్ వేసుకోండి. ఒకవేళ కార్న్ఫ్లవర్ లేకపోతే మైదా అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. 1/2 స్పూన్ వరకు కారం వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. 1/2 కప్పు కార్న్ఫ్లవర్ వేసుకున్నాం కదా, 1/2 కప్పు వరకు నీళ్లు వేసుకొని ఇప్పుడు మనం దీన్ని చిక్కగా కలుపుకోవాలి. మరీ పలచగా ఉండకూడదు, మరీ చిక్కగా ఉండకూడదు. మొత్తం అంతా బాగా కలిపేసుకోండి. ఎక్కడ ఉండలనేది లేకుండా కలిపేసుకోవాలి. చూడండి, కలిపిన తర్వాత మనకి ఇలా ఉండాలి. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టుకొని ఆల్రెడీ బ్రెడ్ ఉంది కదా, దాన్ని తీసుకొని చపాతీ కర్రతో మనం గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా బ్రెడ్ అంతా ప్రెస్ చేయడం వల్ల మనకి విరిగిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం కార్న్ఫ్లవర్ వాటర్ని ఒకసారి కలిపేసుకొని ఆల్రెడీ మనం ఉల్లిపాయ ముద్ద ఉంది కదా, దాన్ని తీసుకొని ఈ బ్రెడ్కి మధ్యలో పెట్టేసుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కార్న్ఫ్లవర్ వాటర్ ఉంది కదా, దాన్ని చుట్టూరు వేసుకోవాలి. కార్న్ఫ్లవర్ వాటర్ వేసేటప్పుడు ఒకసారి కలుపుకుంటూ ఉండండి, లేదంటే మనకి అడుగుకి కార్న్ఫ్లవర్ వెళ్ళిపోద్ది. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత చుట్టూరు ఎడ్జెస్ అన్నీ కూడా మనం ఈ కార్న్ఫ్లవర్ వాటర్తో తడుపుకోవాలి. ఒకవేళ కార్న్ఫ్లవర్ వాటర్ లేకపోయినా మైదా లేకపోయినా నీళ్ళైనా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎదరికి ఫోల్డింగ్ చేసుకోండి. చూడండి, మనకి స్నాక్స్ ఇలాగా రెడీ చేసుకోవాలి. లేదు అలా చేసుకోలేము అనుకున్న వాళ్ళు ఉంటే బ్రెడ్ని ఈ కార్న్ఫ్లవర్ వాటర్లో ముంచేసుకొని గట్టిగా పిండేసుకోండి. వాటర్ అంతా పోయేలాగా పిండేసుకొని లోపల స్టఫింగ్ పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని మనం బాల్లా తయారు చేసుకోవాలి. ఇదైతే మనకి చాలా సింపుల్గా అయిపోద్ది, ఇంకా ఆయిల్ కూడా ఎక్కువ పీల్చకుండా ఉంటుంది. ఎందుకంటే మనం కార్న్ఫ్లవర్ వాటర్ కూడా వేసాం కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలాగే మొత్తం అన్నీ కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వీడియోని చివరి వరకు చూసి స్కిప్ చేయకుండా లోపల మనకి స్టఫింగ్ ఎలా ఉన్నదనేది కూడా చెక్ చేసుకోండి. ఇలాగే మొత్తం అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లో వేసుకున్నాం కదా, ఇక్కడ మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో తయారు చేసుకోవచ్చు. బాల్లా తయారు చేసుకోవచ్చు, ట్రయాంగిల్ రూపంలో కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టేసుకోండి. కళాయి హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ వేసుకోండి.
ఆయిల్ మరీ వేడిగా కాకుండా మీడియంగా ఉన్నప్పుడే మనం స్నాక్స్ వేసుకోవాలి. అన్నీ ఒకేసారి కాకుండా రెండు వేసుకొని వేయించుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఎందుకంటే మనం బ్రెడ్ వేయించుతున్నాం కాబట్టి త్వరగా మాడిపోద్ది. ఇప్పుడు ఇవి మనకి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వెనక్కి తిప్పేసుకోవాలి. కలర్ అనేది మరీ నల్లగా అయిపోకుండా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోండి. వేగిన తర్వాత చూడండి మనకి ఈ కలర్ ఉండాలి. ఇలాగా ఈ కలర్ అయిన తర్వాత ఒక స్టైనర్లో వేసేసుకోండి. మనం బాల్స్ వేయించినప్పుడు మనకి ఆయిల్ మునిగేలాగా అవసరం లేదు. కొంచెం ఆయిల్లో కూడా మనం బాల్స్ని కూడా ఫ్రై చేసేసుకోవచ్చు. ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ మొత్తం బాల్ అంతా కూడా రౌండ్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోండి. చూడండి ఈ కలర్ వచ్చిన తర్వాత దీన్ని కూడా తీసేసుకొని లోపల ఎలా వేగాయి అనేది చూడండి ఒకసారి. స్టఫింగ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.